హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను ఈ వీడియో ఇంటర్మీడియట్ చేసిన విద్యార్థుల గురించే నేను చెప్తున్నా. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వ్యక్తుల గురించి కానీ, ఇంటర్మీడియట్ చేయబోతున్న వ్యక్తుల గురించి కానీ, ఇంటర్మీడియట్ చేసేసి ఆపేసిన వ్యక్తుల గురించి కానీ ఈ వీడియో చేయబోతున్నా. ఎందుకంటే ఇంటర్మీడియట్ చేసేసిన తర్వాత ఏదో పెద్ద చదివేసామన్నట్టుగా చాలామంది మానేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఇంటర్మీడియట్ చేసేసిన తర్వాత అస్సలు మానవద్దు. మినిమం డిగ్రీ అయినా పూర్తి చేయండి. మీకు జాబ్ అవకాశాలు రావాలన్నా, ఏది రావాలన్నా మినిమం డిగ్రీ ఉండాలి. ఎందుకంటే డిగ్రీ చదివితే నీ భవిష్యత్తును నువ్వు నిర్మించుకోగల సత్తా అనేది నీకు తెలుస్తుంది. అంతేగాని ఇంటర్మీడియట్తో ఏది చేయలేవు. ఓకేనా? ఇంటర్మీడియట్ చదివేసిన తర్వాత ఒకవేళ నువ్వు సిటీ వెంబడి వచ్చేసావంటే ఇక్కడ దొరికే ఒకటే ఒక జాబులు ఏంటంటే అవి హోటల్లో చేయడం, ఇంకేదన్నా ఉందా చిన్నగా ఆఫీస్ బాయ్గా చేయడం, లేకపోతే ఏదో ఒకటి చేయడం. ఇంకెంతకు మించి మీకు దొరికే ఏవి ఉండవు. మీకు ఒక మంచి భవిష్యత్తు కావాలని, మీరు ఒక మంచి కంపెనీలో మంచి ఎంప్లాయ్ కావాలని, లేకపోతే మీరే మంచి ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి అంటే మినిమం మీరు డిగ్రీ చేస్తేనే మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించే ఆలోచన చాలా పెద్దదిగా ఉంటుంది. ఇంటర్మీడియట్ చేసేసిన తర్వాత మీ వయసు మినిమం 18 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఆ టైంలో మీరు ఏది చేసినా కూడా క్విక్గానే ఉంటాయి. ఏ ఆలోచన తీసుకున్నా క్విక్ రియాక్షన్స్ ఉంటాయి. అంతేగాని ఒక అనుభవం అనేది ఉండదు. మీకు మీ జీవితాన్ని ఎటు తీసుకువెళ్ళాలో ఆలోచన అనేది ఉండదు. దానివల్ల మీరు చాలా తప్పులు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నేను చెప్పేది ఒకటే, ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఇంక చాలేరా అనుకున్న వాళ్ళకి మట్టికి ఇది ఖచ్చితమైన చెంపపెట్టులానే ఉంటుంది. ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్ చేసి ఆపిన తర్వాత మీ భవిష్యత్తులో ఏదైనా కానీ మీ ఫ్యూచర్ గురించి కానీ ఆలోచించాలన్నా, ఎక్కడికైనా జాబ్ కోసం వెళ్తే ఒక కష్ట సమయంలో ఒక జాబ్ కోసం మీరు వెళ్తే కనుక అక్కడ మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అడుగుతారు. అప్పుడు మీరు తెల్ల మొహం వేసుకుని చూడాలి. నేను ఒక్కటే చెప్పేది, అప్పుడు మీరు తెల్ల మొహం వేసుకునే చూస్తారు, ఇంకేం చేయలేరు. అందుకనే మీరు ముందుగా చెప్పేది ఏంటంటే డిగ్రీ ఏమైనా చేయని వాళ్ళు ఉంటే మీరు డిగ్రీ చేసేయండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఉంటే డిగ్రీ మట్టికి వదలొద్దు. ఒకవేళ ఇంట్లో కష్టంగా ఉంటుందా, ప్రైవేట్గానా డిగ్రీ కట్టు. నీ భవిష్యత్తులో ఏదో దాంట్లో ఉపయోగపడుతుంది. ఆ ప్రైవేట్గా డిగ్రీ కట్టినా సరే నువ్వు గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం ఐఏఎస్ వరకు అప్లై చేసుకోవచ్చు. అంతేగాని ఇంటర్మీడియట్ చదివేసి తర్వాత దాని గురించి తాపత్రయం పడిపోతే మాత్రం ఏది రాదు. మీ భవిష్యత్తులో ఏది ఎదగలదు. ఒకవేళ అంతా చదివిన తర్వాత ఎక్కడ జాబ్లు వస్తారా, మాకులాగానే పనులు చేసుకుంటావు అని ఎవరైనా మీతో పాటు మీ ముందున్న వాళ్ళు కానీ మీ వెనకాల ఉన్న వాళ్ళు కానీ చదువు ఉంటే ఒక్కసారి వాళ్ళని అడగండి, ఏదైనా జాబ్ కోసం ప్రయత్నించారా మీరు? ఒకవేళ ప్రయత్నిస్తే ఎన్నిసార్లు ప్రయత్నించారు అని అడగండి. అప్పుడు వాళ్ళు సమాధానం ఎలా చెప్తారు తెలుసా? వెళ్ళారా ఒకసారి, లేకపోతే 2 సార్లు అంతే చెప్తారు తప్ప వాళ్ళు భవిష్యత్తులో ముందడుగు ఆ డిగ్రీని పెట్టుకుని ఏది చేయలేదనేది అర్థం చేసుకోండి. వాళ్ళు చెప్తాకైతే మాటలు బాగానే చెప్తారు, కానీ నేను చెప్పేది ఒక్కటే, డిగ్రీ చేసిన తర్వాత మీ భవిష్యత్తుని మీరే నిర్మించుకోవాలి. ఎవడు మీ అంట రాడు. ఓకేనా? మీరు భయపడిపోవద్దు. నేను చెప్పేది ఒక్కటే, ఏదో పొడి చేద్దాం ఏదో చేసేద్దామంటే ఇంటర్మీడియట్ తర్వాత నేను ఎందుకు అవ్వదు అంటున్నానంటే, ఇక్కడ ఇండియాలో మినిమం డిగ్రీ లేకుండా క్వాలిఫికేషన్ లేకుండా మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ లేకుండా ఎవరికి జాబ్ అనేది రాదనేది నా గట్టి నమ్మకం. నేను చెప్పేది ఏంటంటే ఎవరి మాటలు పక్కన పెట్టండి. ఎవరో చెప్పారని కాకమ్మ కవర్లని పక్కన పెట్టి మీ భవిష్యత్తు కోసం మీరు ఆలోచించుకోండి. ఏంటి డిగ్రీ తర్వాత చదువుదామా, లేదు డబ్బులు లేవు మనకి ఎంతవరకే ఉంది, ఏం జాబ్ చేద్దాం, ఏది ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించుకోండి. అంతేగాని ఏదో తొందరపాటులో నిర్ణయాలు తీసేసుకుని ఎటుమడితే అటు తిరగొద్దు అనేది నేను చెప్తున్నా. ఎటుమడితే అటు తిరగొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. జీవితంలో టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టైం అనేది ఒక్కసారే వస్తుంది మీ జీవితానికి. మహా అయితే మనం 60 ఏళ్ళు బతుకుతాం. ఆ 60 ఏళ్ళలో 20 ఏళ్ళు లేకపోతే 23 ఏళ్ళు మీ చదువుకి కేటాయించేస్తున్నారు.
మీరు ఎదగటానికి కానీ చదవడానికి కానీ దీనికే కేటాయించేస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు చదివే ముందు ఒకటే నిర్ణయించుకోండి, ఫలానాది చదువుతున్నాం అనేది క్లారిటీగా పెట్టుకుని దానికోసం ప్రయత్నించండి. ఖచ్చితంగా ఒక్కసారి అవ్వదండి. థామస్ ఎల్వా ఎడిసన్ లాంటి వారే ఎన్నో వందల సార్లు తప్పులు చేసి లాస్ట్కి గెలిచాడు. అలాగే మీరు కూడా ఎన్నోసార్లు తప్పులు చేస్తారు, కానీ కనీసం ఆ విజయం కోసం ఎదురు చూడండి. మధ్యలో డ్రాప్అవుట్ అనేది అవ్వద్దు. నేను చెప్పేది అదొక్కటే, ఓకేనా? కనుక నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి మినిమం డిగ్రీ అనేది కావాలి. మినిమం డిగ్రీ ఉంటే నీ భవిష్యత్తును నువ్వు నిర్మించుకోగలుగుతావు. ఇదే నేను చెప్పే విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మోటివేషనల్ టాక్స్. జై హింద్.